హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు భారతదేశం యొక్క 28 రాష్ట్రాలు ప్లస్ 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర సమాచారం కోసం కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే 1 అండమాన్ మరియు నికోబార్ దీవులు, 2 చండీగఢ్, 3 దాద్రా నగర్ హవేరీ మరియు డామన్ డయ్యు, 4 జమ్మూ కాశ్మీర్, 5 లడక్, 6 లక్షద్వీప్, 7 ఢిల్లీ, 8 పుదుచ్చేరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అశోక్ గజపతి రాజు ఏ రాష్ట్రం యొక్క గవర్నర్గా పనిచేస్తున్నారు? ఆన్సర్ డి గోవా. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రమోద్ సావంత్. అలాగే గోవా రాష్ట్ర రాజధాని పనాజీ. గోవా యొక్క మొత్తం శాసనసభ స్థానాలు 40, అలాగే లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 1. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1987 మే 30. పోర్చుగీస్ పాలన నుండి గోవా విముక్తి పొందిన తర్వాత అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఆ తర్వాత మే 30, 1987 రాష్ట్రంగా మారింది. అలాగే డిసెంబర్ 19, 1961 గోవా పోర్చుగీస్ పాలన నుండి విముక్తి పొందింది. నెక్స్ట్, బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ సి 10. నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీకి చెందినవారు. బీహార్ యొక్క గవర్నర్ ఎవరు అంటే అరీఫ్ అహ్మద్ ఖాన్. బీహార్ మొత్తం శాసనసభ స్థానాలు ఎన్ని అంటే 243, లోక్సభ స్థానాలు 40, రాజ్యసభ స్థానాలు 16. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1912 మార్చి 22. నెక్స్ట్, నారా చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే సయ్యద్ అబ్దుల్ నజీర్. మొత్తం శాసనసభ స్థానాలు ఎన్ని అంటే 175 స్థానాలు. అందులో లోక్సభ స్థానాలు 25, అలాగే రాజ్యసభ స్థానాలు 11. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే 1956 నవంబర్ 1. నెక్స్ట్, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే సిద్ధరామయ్య. కర్ణాటక రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు అంటే తావర్ చంద్ గెహ్లాట్. అలాగే శాసనసభ స్థానాలు 224, అందులో లోక్సభ స్థానాలు 28, రాజ్యసభ స్థానాలు 12. అలాగే కర్ణాటక రాష్ట్రం యొక్క రాజధాని బెంగళూరు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు అంటే జిష్ణుదేవ్ వర్మ. అలాగే మొత్తం శాసనసభ స్థానాలు 119, లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 17, రాజ్యసభ స్థానాలు 7. ఎప్పుడు ఏర్పడింది అంటే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేయబడి తెలంగాణ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది అంటే 2014 జూన్ 2. అలాగే రాష్ట్ర యొక్క రాజధాని ఏది అంటే హైదరాబాద్. నెక్స్ట్, పినరయ్ విజయన్ ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి? ఆన్సర్ డి కేరళ. కేరళ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర అర్లేకర్. మొత్తం శాసనసభ స్థానాలు 140, అందులో లోక్సభ స్థానాలు 20, రాజ్యసభ స్థానాలు 9. కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1, 1956. అలాగే కేరళ రాష్ట్ర రాజధాని ఏది అంటే తిరువనంతపురం. నెక్స్ట్, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పేరు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పేరు ఆర్ఎన్ రవి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఎంకే స్టాలిన్. అలాగే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై. మొత్తం శాసనసభ స్థానాలు 234, మొత్తం రాజ్యసభ స్థానాలు 18, అలాగే లోక్సభ స్థానాలు 39. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1956 నవంబర్ 1. నెక్స్ట్, దేవేందర్ ఫడ్నవీస్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ బి మహారాష్ట్ర. మహారాష్ట్ర యొక్క గవర్నర్ ఆచార్య దేవవ్రత్. మొత్తం శాసనసభ స్థానాలు 288, అందులో లోక్సభ స్థానాలు 48, రాజ్యసభ స్థానాలు 19. మహారాష్ట్ర ప్రధాన రాజధాని ఏది అంటే ముంబై. అలాగే శీతాకాలపు రాజధాని నాగపూర్. అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే 1960 మే 1. అప్పుడు బొంబాయి రాష్ట్రం నుంచి విడిపోయి మరాఠీ మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రంగా ఇది ఏర్పడింది. నెక్స్ట్, ఆచార్య దేవవ్రత్ ఏ ఏ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేస్తున్నారు? ఏ 2 రాష్ట్రాలకు అంటే గుజరాత్ మరియు మహారాష్ట్ర. ఈ 2 రాష్ట్రాలకు గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్. నెక్స్ట్, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.
గవర్నర్ ఆచార్య దేవవ్రత్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. అలాగే మొత్తం శాసనసభ స్థానాలు 182, లోక్సభ స్థానాలు 26, రాజ్యసభ స్థానాలు 11. అలాగే గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే 1960 మే 1. నెక్స్ట్ మోహన్ యాదవ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు? మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే మంగూభాయ్ సి పటేల్. మొత్తం శాసనసభ స్థానాలు 230, రాజ్యసభ స్థానాలు 11, లోక్సభ స్థానాలు 29. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1956 నవంబర్ 1. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్. నెక్స్ట్ ఆసిమ్ కుమార్ ఘోష్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు? ఆన్సర్ బి హర్యానా. హర్యానా యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే నయాబ్ సింగ్ సైని. అలాగే మొత్తం శాసనసభ స్థానాలు 90, లోక్సభ స్థానాలు 10, రాజ్యసభ స్థానాలు 5. ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే నవంబర్ 1, 1956. నెక్స్ట్ ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే భగవంత్ మాన్. పంజాబ్ యొక్క గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. మొత్తం శాసనసభ స్థానాలు ఎన్ని అంటే 117. అలాగే లోక్సభ స్థానాలు 13, రాజ్యసభ స్థానాలు 7. పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్. ఏర్పడిన సంవత్సరం 1966 నవంబర్ 1. నెక్స్ట్ భజన్ లాల్ శర్మ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు? ఆన్సర్ సి రాజస్థాన్. రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరు అంటే కిషన్ రావ్ బగాడే. మొత్తం అసెంబ్లీ స్థానాలు 200, రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 10. రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1949 మార్చి 30. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్. నెక్స్ట్ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. రేఖా గుప్తా న్యూఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఢిల్లీ యొక్క గవర్నర్ ఎవరు అంటే వినయ్ కుమార్ సక్సేనా. మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 70, లోక్సభ స్థానాలు 7, రాజ్యసభ స్థానాలు 3. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్సర్ ఏ సుఖ్వీందర్ సింగ్ సుఖు. గవర్నర్ ఎవరు అంటే శివ్ ప్రతాప్ శుక్లా. మొత్తం శాసనసభ స్థానాలు 68, లోక్సభ స్థానాలు 4, రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 3. ఏర్పడిన సంవత్సరం 1971 జనవరి 25. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే రాజ్యసభ స్థానాలు 4. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 2019 అక్టోబర్ 31. అలాగే వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ. లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అనేది భారత రాష్ట్రపతిచే నియమించబడిన ఉన్నతాధికారి. కేంద్రపాలిత ప్రాంతానికి అధిపతిగా వ్యవహరిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంతానికి అధిపతిగా వ్యవహరిస్తారు. ఇతని పాత్ర గవర్నర్ పాత్రను పోలి ఉంటుంది. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రి ఉండరు, కేవలం లెఫ్టినెంట్ గవర్నర్లు మాత్రమే ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే కవీందర్ గుప్తా. లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 1. అలాగే లడక్ ఏర్పడిన సంవత్సరం 2019 అక్టోబర్ 31. లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి లేరు, ఎందుకంటే ఈ ప్రాంతానికి శాసనసభ ఉండదు. కేంద్రపాలిత ప్రాంతాన్ని భారత రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తారు. నెక్స్ట్ పుష్కర్ సింగ్ ధామీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ డి ఉత్తరాఖండ్. గవర్నర్ ఎవరు అంటే గుర్మిత్ సింగ్. అలాగే మొత్తం శాసనసభ స్థానాలు 70, లోక్సభ స్థానాలు 5, రాజ్యసభ స్థానాలు 3. ఏర్పడిన సంవత్సరం 2000 నవంబర్ 9. అలాగే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్సర్ డి యోగి ఆదిత్యనాథ్. రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్.
శాసనసభ స్థానాలు 403, అలాగే లోక్సభ స్థానాలు 80, రాజ్యసభ స్థానాలు 31. ఏర్పడిన సంవత్సరం 1950 జనవరి 24. ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది అతి ఎక్కువ శాసనసభ స్థానాలు, అంటే 403 శాసనసభ స్థానాలు అనేవి కలిగి ఉంది. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఆన్సర్ సి హేమంత్ సోరెన్. గవర్నర్ ఎవరు అంటే సంతోష్ గంగ్వార్. అసెంబ్లీ స్థానాలు 81, లోక్సభ స్థానాలు 14, రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 6. ఈ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం నవంబర్ 15, 2000 సంవత్సరం. జార్ఖండ్ రాజధాని ఏది అంటే రాంచీ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్. గవర్నర్ రామన్ డెకా. మొత్తం శాసనసభ స్థానాలు 90, లోక్సభ స్థానాలు 11, రాజ్యసభ స్థానాలు 5. ఏర్పడిన సంవత్సరం 2000 నవంబర్ 1. అలాగే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ. గవర్నర్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంబంపాటి హరిబాబు. మొత్తం శాసనసభ స్థానాలు 147, లోక్సభ స్థానాలు 21, రాజ్యసభ స్థానాలు 10. అలాగే ఏర్పడిన సంవత్సరం 1936 ఏప్రిల్ 1. అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. నెక్స్ట్ మమతా బెనర్జీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు? మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు అంటే సివి ఆనంద బోస్. మొత్తం శాసనసభ స్థానాలు 294, లోక్సభ స్థానాలు 42, రాజ్యసభ స్థానాలు 16. ఏర్పడిన సంవత్సరం 1947 ఆగస్టు 15. అలాగే రాజధాని కోల్కతా. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ బి సిక్కిం. గవర్నర్ ఎవరు అంటే ఓం ప్రకాష్ మాథూర్. మొత్తం శాసనసభ స్థానాలు 32, లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1. అలాగే రాజధాని సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. నెక్స్ట్ మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరు అంటే కోన్రాడ్ సంగ్మా. గవర్నర్ ఎవరు అంటే సిహెచ్ విజయశంకర్. అలాగే అసెంబ్లీ స్థానాలు 60, లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు 1. అలాగే మేఘాలయ రాజధాని షిల్లాంగ్. నెక్స్ట్ నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిపియు రియో. గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. మొత్తం అసెంబ్లీ స్థానాలు 60, లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1. అలాగే నాగాలాండ్ రాజధాని ఏది అంటే కోహిమా. నెక్స్ట్ అస్సాం గవర్నర్ ఆన్సర్ ఏ లక్ష్మణ్ ఆచార్య. అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే హిమంత బిశ్వ శర్మ. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. మొత్తం శాసనసభ స్థానాలు 126, లోక్సభ స్థానాలు 14, రాజ్యసభ స్థానాలు 7. అలాగే అస్సాం రాజధాని దిస్పూర్. నెక్స్ట్ మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే లాల్ దుహోమా. గవర్నర్ విజయ్ కుమార్ సింగ్. అసెంబ్లీ స్థానాలు 40, లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1. అలాగే ఏర్పడిన సంవత్సరం 1987 ఫిబ్రవరి 20. నెక్స్ట్ మణిపూర్ ముఖ్యమంత్రి, మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ఆన్సర్ డి పైవేవి కాదు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఎవరూ లేరు. 2025 ఫిబ్రవరి 13 నుండి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అంతకుముందు బీరెన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చివరి వ్యక్తి. గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. మొత్తం అసెంబ్లీ స్థానాలు 60, లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు 1. ఏర్పడిన సంవత్సరం 1972 జనవరి 21. నెక్స్ట్ త్రిపుర గవర్నర్ ఎవరు అంటే ఎన్ ఇంద్రసేనారెడ్డి. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ షహా. అలాగే అసెంబ్లీ స్థానాలు 60, లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు 1. త్రిపుర రాజధాని అగర్తలా. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూల్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరు?
ఆన్సర్ ఏ ప్రఫుల్ కోడా పటేల్. లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 2. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ యొక్క విలీనం 2020 జనవరి 26న జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ప్రకారం ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి ఒక కార్యనిర్వాహకుడి ద్వారా నిర్వహిస్తాడు. ఈ నిర్వాహకుడు హోదాను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో వారిని లెఫ్టినెంట్ గవర్నర్ అని, మరికొన్నింటిలో కేవలం అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ యొక్క రాజధాని ఏది అంటే డామన్. నెక్స్ట్ లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవులు గవర్నర్ పదవులను పోలి ఉంటాయి. ఆన్సర్ ఏ ప్రఫుల్ కోడా పటేల్. రాజధాని కవరత్తి. లోక్సభ స్థానాలు 1. ఏర్పడిన సంవత్సరం 1956 నవంబర్ 1. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. ఆన్సర్ ఏ దేవేంద్ర కుమార్ జోషి. లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 1. ఏర్పడిన సంవత్సరం 1956 నవంబర్ 1. రాజధాని శ్రీ విజయపురం. దీనికి పురాతన పేరు ఏదంటే పోర్ట్ బ్లేయర్నే శ్రీ విజయపురంగా మార్చారు. నెక్స్ట్ పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. పాండిచ్చేరి మ్యాప్లో మహే కారైకల్, పాండిచ్చేరి మరియు యానాం విలీనం చేయబడి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. అయితే ఫ్రెంచ్ వారు పాలించిన ఈ 4 ప్రాంతాలు భౌగోళికంగా అంటే వేరువేరుగా భౌగోళికంగా ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి కాబట్టి పాండిచ్చేరి మ్యాప్లో మహే కారైకల్, పాండిచ్చేరి మరియు యానాం విలీనం చేయబడి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. అయితే ఫ్రెంచ్ వారు పాలించిన ఈ 4 ప్రాంతాలు భౌగోళికంగా ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి కాబట్టి అవి పాండిచ్చేరి మ్యాప్లో వేరువేరు ప్రదేశాలుగా కనిపిస్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాసనాథన్, అలాగే రాజధాని పుదుచ్చేరి. అయితే పాండిచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ దానికి సొంత శాసనసభ మరియు ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల మాదిరిగానే పాండిచ్చేరి ముఖ్యమంత్రి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభకు నాయకత్వం వహిస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ నామమాత్రపు అధికారిగా ఉంటాడు.